హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మహతి సాయిరామ్ ఛానల్. నిన్నటి 20వ భాగం ఈరోజు చెప్పబోతున్నాను. రావణుడు పునఃశోభితతో వచ్చాడు. ఆ శోభను అతని రథం చెబుతున్నది. గంధర్వ నగరంలా ఉందిట. గంధర్వ నగరం మనఃకల్పితం, అందులో లేనిది ఉండదు. ఆకాశమంత ఎత్తు, భూమిని నింపే నాదం, పతాక ధ్వజాలు అంటే పతాకమాలలు, గౌరవ ధ్వజం. అటువంటి రథాన్ని రావణుడు అధిరోహించాడు. సారథి కదిలించాడు. మహాధ్వనులను చేస్తూ మీదకొస్తున్న రథం రాక్షసరాజస్య నరరాజో దదర్శనః. ఆ రథాన్ని ఎవరిది? రాక్షసరాజుది. నగరరాజు చూశాడట. ఈ చూడటంలోనే కర్సన లక్షణముంది. అలా చూశాడు. రామచంద్రమూర్తి ధనస్సును వంచాడు. ఆ వంపు బాలచంద్రనాథం నెలవంకలా ఉంది. తాను రాముడు ధనువు చంద్రుడు మతాలిని చూసి రథానికి ఎదురు నడుపు అన్నాడు. నెలవంకలా ఉంది. తాను రాముడు ధనువు చంద్రుడు మతాలిని చూసి రథానికి ఎదురు నడుపు అన్నాడు. వీరులు ఎదురుపడ్డారు. రావణుడు చాలా క్రోధంతో ఉన్నాడు. రామచంద్రుడు ఇంద్రధనువును పట్టుకున్నాడు. యుద్ధం ప్రారంభమైంది. 2 దృప్త సింహాలు పోరుతున్నట్లున్నాయి. కాలం రావణస్య వినాశ్య రాఘవస్య జయాయ చ సూచిస్తోంది. రావణం రథం ఎక్కడకు వెళ్తే అక్కడ గ్రద్దలు వాళ్తున్నాయి. భూమి కంపిస్తోంది. రావణ యుద్ధాన్ని రాక్షసులు రావణుణ్ణి, వానరులని, రాముణ్ణి విస్మితాక్షులై చూస్తున్నారు. ఆనాడు సర్వవానర రాక్షస సేన బొమ్మ గీసినట్లున్నారు. ఈ ఉపమానం కాళిదాసుకి ఇష్టమైనది. అది విస్మితమంటే రాముడు జయించాలి, రావణుడు మరణించాలి. ఇది వానర నినాదం. రాముడు రావణ ధ్వజాన్ని నరికాడు. రావణుడు క్రోధి అయి మహాయుద్ధం చేస్తున్నాడు. గదలు, పరిగలు, చక్రాలు, ముసలములు, శూలములు, పరస్వధాలు, గిరిశృంగాలు, మహావృక్షాలు అన్నీ ఆయుధాలే. రావణుడు బాణాలతో చీకటిని చేశాడు. రాముడు నవ్వుతూ చెదరగొట్టాడు. నిర్దిష్టం కాని బాణం లేదట. ఆపేక్షించిన ప్రమాణం కంటే ఎక్కువగానే పనిచేసే బాణాలట. లక్ష్యమందు పడి ప్రయోజనకారి కానట్టి బాణం లేదట. ఆ విధంగా రావణ యుద్ధం సాగుతోంది. రావణాస్వాలను రావణుడు వేధిస్తున్నారు. గతివేగంలో, నివర్తనముల్లో ఇద్దరూ సమానులు. రావణుని చేత రాముడు కొట్టబడుతున్నాడు. వ్యధితుడు కాడు, వికారుడు కాడు. ఈ సందర్భంలో మహావేగంతో తన్ను ఢీకొట్టే బాణాల వలన మాతలి అతి సూక్ష్మమైన మోహమును పొందాడు. రామధనస్సు నుండి 20, 30, 60, 100 ఇలా బాణాలు పుంఖానుపుంఖాలుగా వెడుతూనే ఉన్నాయి. ఇలా నడుస్తున్న మహాయుద్ధం ప్రేక్షక రోమహర్షణంగా ఉంది. భూమి కంపిస్తోంది. సముద్రం క్షోభిస్తోంది. సకల దేవతా సమూహాలు చింతాక్రాంతములయ్యాయి. ఆ సమయంలో దేవదేవఋషి సంఘాలు ఇలా జపిస్తున్నాయి. గంధర్వాప్సరస సంఘాలు ఆ అనూపమైన యుద్ధాన్ని చూస్తున్నాయి. ఈ యుద్ధం ఎలా ఉందంటే అని అనలేకపోతున్నారు. ఈ యుద్ధంతో పోల్చడానికి తగిన మరొక యుద్ధం లేదట. గగనాకారం సాగరం సస్సాగరోపమః రామరావణో హృద్యం రామరావణయోర్వి అనుకుంటూ చూస్తున్నారు. 2 మహాభూతాలు ఒకదానితో ఒకటి ప్రతిబింబింపగలవి. ఆకాశం ఆకాశంలా ఉంటుంది. సముద్రంలా ఉంటుంది. రామరావణ యుద్ధంలా ఉంది. 2 కలిసి ఒకేలాగే కనబడేవి. అలా ఉంది. రామరావణులిద్దరూ ఒకేలా కనబడుతున్నారు. ఆ సమయంలో రామచంద్రమూర్తి మహాక్రోధంతో విషగ్నులను కక్కే బాణాల్ని సంధించి 3 లోకాలు చూస్తుండగా చెవి కుండలాలతో శోభాయమానంగా ప్రకాశించే రావణ శిరస్సును ఖండించి భూమి మీద పడవేశాడు. అయితే ఎంత వేగంగా రావణ బాణం రావణ శిరస్సును ఖండించిందో అంత వేగంగా తిరిగి రావణ శిరస్సు మొలిచింది. మళ్ళీ 2వ శిరస్సును ఖండించాడు. అది అంతే.
రావణ శిరస్సులు పడుతూనే ఉన్నాయి, మొలుస్తూనే ఉన్నాయి. 101 సార్లు రాముడు రావణ శిరస్సులను ఖండించాడు. అయినా శిరస్సులకు అంతం లేదు. రావణునకు మరణం లేదు. అంటే ఒక్కొక్క శిరస్సును 10 సార్లు నరికాడు. చివరకు ఒకసారి నరికాడు. ఒక్కొక్క శిరస్సును ఒక్కొక్కసారి నరుక్కొని రావణుడు బ్రహ్మవరప్రసాదం పొందాడు. ఆ శిరస్సులనే 10 సార్లు నరికి రాముడు మానసిక హోమం చేసి అర్పించాడు. ఆ ఒక్కటి పూర్ణభాగం. రావణుడు మరణించినట్లే. ఆ ఫలం ఉపాధి ఎందు కనబడాలి. సరే, యుద్ధం జరుగుతోంది. ఆ యుద్ధానికి రాత్రి లేదు, పగలు లేదు, ముహూర్తకాలం అలా కాదు, క్షణకాలం కూడా తెరిపు లేదు. ఈ స్థితిని మాతలి గమనించాడు. ఈ యుద్ధం ముగిసేటట్టు లేదు, ఇలా సాగడానికి వీలు లేదు. వెంటనే సారథి ధర్మాన్ని అనుసరించి, రామచంద్ర, తెలియని వానిలా ప్రవర్తిస్తావేమిటి? వీనికి వినాశకాలం వచ్చిందని దేవతలు అంటున్నారు. అందుకని బ్రహ్మాస్త్రాన్ని అనుసంధించి విడిచిపెట్టు అని సలహా చెప్పాడు. రామచంద్రునకు జ్ఞాపకం వచ్చింది. ఏమని? పూర్వం సకల విద్యా మండలి ఋషి అయిన అగస్త్య మహర్షిచే ఇవ్వబడింది. అది బ్రహ్మదత్తము అని. ఇది బ్రహ్మచే నిర్మింపబడి త్రిలోక విజయాకాంక్షల గల ఇంద్రునకు ఇవ్వబడింది. అది కాలాగ్ని. దీనికి మహాగిరువులు ఆగవు. అటువంటి అస్త్రాన్ని శ్రీరామచంద్రుడు ఆ మహాసరాన్ని వేదం చేసినట్లు యథావిధిగా అభిమంత్రించి ధనస్సునకు సంధించాడు, విడిచిపెట్టాడు. అది రావణ హృదయాన్ని తాకింది, ఛేదించింది. ఆ రక్తంతో భూమి చీలింది. తిరిగి ఆ రక్తకాంతితో తన కర్మను పూర్తి చేసుకుని నిర్భయంగా స్వతూని పునరాగమత్ శ్రీరాముని అమ్ముల పొదలో ప్రవేశించింది. రావణుడు రథం నుండి భూమి మీద పడిపోయాడు. రావణ మరణాన్ని చూసిన రాక్షసులు భయపడి పారిపోయారు. దశగ్రీవ వధను, శ్రీరామ జయమును చూసిన సకల దేవతాగణాలు పరమహర్షుల మహానందం అనుభవించారు. రావణ మరణం విభీషణకు దుఃఖాన్ని కలిగించింది. విలపించాడు. ఎన్ని విధాలా చెప్పాను, కామమోహితుడై నా మాటను వినలేదు. సీతాపహరణ రూపఫలం ఈ విధంగా అనుభవింపవలసి వచ్చింది. సునీత అంటే లోకజీవన హేతుభూతమైన నయము. దానికి సేతువు అంటే మర్యాద స్థానమైన వాడు. అటువంటి వాడు వెళ్ళిపోయాడు. ధర్మ విగ్రహుడు అంటే ఏషో అగ్నిహోత్రీంచ మహాతపస్య అన్నట్లు కర్మానుష్ఠాన ధర్మం తెలిసినవాడు. అటువంటి వాడు వెళ్ళిపోయాడు. సత్వ సంక్షేపము అంటే బల సంగ్రహ రూపంగా మూర్తిభవించిన వాడు. అటువంటి వాడు వెళ్ళిపోయాడు. ప్రస్తావనములకు గతి అంటే స్థుతులకు స్థానమైన వాడు, దేనికైనా చెప్పుకోదగినవాడు. అటువంటి వాడు వెళ్ళిపోయాడు. ఆదిత్యుడు భూమి మీద పడిపోయాడు. చంద్రునికి చీకటి క్రమ్మింది. అగ్ని శాంతించిపోయింది. ఉత్సాహశక్తి నిర్వీర్యపరమైపోయింది. ధృతి అంటే ధైర్యం, అది చిగురుటాకు. ప్రసహం అంటే క్షమాస్థితి, అది ప్రథమ పుష్పం. తపోబల శౌర్యమే మూలము. అటువంటి రాజవృక్షం ఈనాడు రామ జంగమారుతానికి కూలిపోయింది. ఇలా ఏడుస్తున్నాడు. అటువంటి విభీషణుణ్ణి రాముడు ఊరుకోబెడుతున్నాడు. ఎందుకలా అనుకుంటావు? ఇతడు వినిష్ఠుడు కాడు. అత్యున్నత ఉత్సాహ రూపమిది. కాల సమాయుక్తుడై ఇలా వీరుడైన వాడు ఇలాగే మరణిస్తాడు. గాంధీ గారు మరణించినప్పుడు సరోజినీ నాయుడు ఇలాగే అన్నది. ఇతరులను చంపుతాడు లేదా శత్రువులచే చంపబడతాడు. దానాలు చేశాడు. దైవతాదులు పూజలు చేశాడు. భోగాలను అనుభవించాడు. ధనాదులను మిత్రులకు అర్పించాడు. శత్రువులకు వైరాన్ని పంచి సఫలీకృతుడయ్యాడు. ఇతడ అహితాగ్ని, మహాతపస్వి, వేదాధ్యయనం చేసినవాడు, కర్మసూరుడు. నీవు అనుగ్రహిస్తే ప్రేతకార్యం చేస్తాను అని విభీషణుడు రాముని ప్రార్థిస్తే, విభీషణ, మరణాంతాన్ని, వైరిని, శత్రుత్వాలు మరణంతో అంతములవుతాయి. సంస్కారాలను చేయి. మమేష్య యథాతవ. ఇప్పుడితడు నీకెలాగో నాకు అలాగే అని
రావణుని యందు సోదర స్నేహాన్ని చూపెడతాడు. రావణ మరణ వార్త విని అంతఃపుర స్త్రీలందరూ యుద్ధభూమికి వచ్చారు. బాధపడుతున్నారు. ఆ శరీరాన్ని కౌగిలించుకుని ఏడుస్తున్నారు. అంతా దైవమే చేసింది. దైవగతి దాటడం ఎవరికి సాధ్యం కాదు. ఇలా ఏడుస్తున్నారు. ఆ సమయంలో రావణ పట్టమహిషి మండోదరీదేవి యుద్ధభూమికి వచ్చింది. ఆ శరీరం దగ్గరగా కూర్చుని దుఃఖిస్తున్నది. యముడు రామరూపంగా వచ్చాడు. కాకుంటే వాసవాదులకి శక్తి ఎక్కడిది? ఇది మండోదరీదేవి రామస్వరూపాన్ని దర్శించిన విధం. రావణ సంహారంతో రాముడు రుద్రత్వాన్ని విడిచిపెట్టాడు, స్థితికారుడయ్యాడు. ఆ ప్రథమ దర్శనాన్ని మండోదరీదేవి చేసింది. అంతేకాదు, నీ ఇంద్రియాలే నిన్ను చంపేయి. ఎందుకంటావా? పూర్వం నువ్వు ఇంద్రియాలను జయించి త్రిభువనాలను జయించావు. ఆ కక్షను పెట్టుకుని ఇప్పుడు ఇంద్రియాలు నిన్ను జయించి నాశనం చేసేయి. స్వజన ఐశ్వర్యాల యొక్క వినాశనం కోసమే నువ్వు సీతను కామించావు. అరుంధతి, రోహిణుల వంటి సీతను దుర్మార్గుడు చెరబట్టి ఎంత పని చేసావు? వంటి సీతను దుర్మార్గుడా చెరబట్టి ఎంత పని చేసావు? కులంలో, రూపంలో, దాక్షిణ్యంలో ఆ మైథిలి నాకంటే ఎక్కువ. నాతో సరా. దాని మీదున్న మోహంతో ఆ మాత్రం తెలుసుకోలేకపోయావు. నా తండ్రి దానవరాజు, నా భర్త రాక్షసేశ్వరుడు, నా కొడుకు శక్రనిర్జేత. అయినా నా కర్మ ఇలా అయింది. ఇలా దుఃఖిస్తోంది. ఆ శరీరాన్ని కుదుపుతోంది. నాతో మాట్లాడమే ఉంటోంది. పతివ్రత శోక బాష్పాలు ఇలా చేసేయి. సత్యవాకులు కల మరిది చెప్పాడు. నువ్వు వినలేదు. సుకృత దుష్కృతాలను తీసుకొని నీవు నీ గతిని పొందేవు. మారీచ కర్ణులు చెప్పారు, మా నాన్న చెప్పారు, వినలేదు. దాని ఫలం ఇది. ఇలా ఏడుస్తూ మూర్ఛపోయింది. అప్పుడు రాముడు విభీషణుని చూసి, ఈ స్త్రీలను మళ్లించు, సోదర సంస్కారం గురించి ఆలోచించు అన్నాడు. అంటే విభీషణుడు, వీడు ధర్మభ్రష్టుడు, క్రూరుడు, నృశంసుడు, పరాధారవమర్శి, నాకు భాతృరూపంగా ఉన్న శత్రువు. నేను వీడికి సంస్కారం చేయనన్నాడు. చాలా మాటలన్నాడు. అప్పుడు రామచంద్రమూర్తి, నువ్వు సంస్కారాన్ని చేయి, నీకు యశస్సు లభిస్తుంది. అప్పుడు విభీషణుడు రావణ సంస్కారానికి ఏర్పాట్లు చేయించాడు. చందన కాష్టాలు, పద్మకము, శీర గంధ ద్రవ్యములు, వేదోక్తంగా రామస్తరణముతో చింతా సంవేశం చేశారు. పితృమేధాను క్రమముగా అంత్యేష్టి ప్రారంభమైంది. చితికి ఆగ్నేయ దిక్కుగా వేదిని ఏర్పాటు చేశారు. వేదికి పశ్చిమంలో గర్భపత్యాగ్నిని, తూర్పున ఆవాహనీయాగ్నిని, దక్షిణమున దక్షిణాగ్నిని స్థాపన చేశారు. ఆ తర్వాత వృషధ్వజాన్ని అంటే దది మిశ్రమమైన నేతిని హోమపాత్రలో ఉంచి చితియందు చేర్చారు. పాదముల యందు శకటమును అంటే దీనికి సోమరాజనయ్య శకటమని పేరు, దాన్ని ఉంచారు. ఊర్వల యందు ఉలూకలమును అంటే యజ్ఞంలో వ్రీహిని అంటే ధాన్యాన్ని దంపే సాధనం, దాన్ని ఉంచారు. అలాగే ఇతర దారు పాత్రలను అరణి, ఉత్తరారణి, ముసలమును శాస్త్రదృష్టిగా వేదహితము, ఋషి విహితము అయిన పద్ధతిగా ఉంచారు. అలాగే పవిత్రమైన అనగా లక్షణయుక్తమైన చాగమును అనగా మేకను చంపి హోమం పూర్తయ్యే వరకు హోతం చేశారు. పరిస్తరణాలను నేతితో తడిపి హోమం చేశారు. ఆ తరువాత దీనులై కన్నీటితో విభీషణ సంయుక్తులై తక్కిన వారు ఆ రావణ దేహాన్ని గంధాదులతోనూ పూలదండలతోనూ అలంకరించారు. వివిధములైన వస్త్రాలను కప్పారు, లజలు చల్లారు. ఆ తరువాత యథావిధిగా ఆ శరీరానికి విభీషణుడు అగ్ని సంస్కారం చేశాడు. తరువాత స్నానాలు చేసి ఆ తడిబట్టలతో దుర్వాలు, ఉదకము కలిపిన తిలలను ప్రేతావహనార్థము నేలపై విడిచి ఉదక తర్పణం చేసి ఆ చితికి శిరస నమస్కరించుకొని అందరూ బయలుదేరారు. ఆ స్త్రీలను ఊరుకోబెడుతున్నారు. ఇక వెడదామన్నాడు. అందరూ నగర ప్రవేశం చేశారు. విభీషణుడు శ్రీరాముని ప్రక్కనే చేరి కూర్చున్నాడు. సమస్త దేవగణాలు కూడా రావణవధను, రామపరాక్రమాన్ని, వానరుల యుద్ధాన్ని, సుగ్రీవుని మంత్రిత్వాన్ని, లక్ష్మణుని అనురాగాన్ని కథలుగా చెప్పుకుంటూ తమ తమ స్థానాలకు వెళ్ళారు. ఈ రోజుకి ఇక్కడితో ఆపుతున్నాను. మిగతాది రేపు చెప్తాను. అంతవరకు ధన్యవాదాలు.